హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. డిటో కెరియర్స్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందొచ్చి త్వరగా అంతా అండ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి డిటో కెరియర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎనీ స్ట్రీమ్ సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి శాలరీ వచ్చేసి 43,000 పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మీకు పర్ యానం వచ్చేసి 4.5 lakh పర్ యానం శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో అబౌట్ డిటో కనుక చూసుకున్నట్లయితే డిటో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిన్షార్ట్ ఫ్యామిలీ హోమ్ టు వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ ఫినాన్షియల్ న్యూస్ లెటర్ విత్ ఓవర్ 5 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ బ్యాక్డ్ బై జెరోడా అనమాట. ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ హోల్డర్ వీఆర్ an emission to make insurance simple, accessible and అలాగే ఎంపవరింగ్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి లింక్డ్ఇన్తో కలిపి టాప్ స్టార్ట్అప్ అవార్డ్స్ అయితే 2022 అండ్ అలాగే 2023లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వై డిటో కనుక చూసుకుంటే డిటో వాస్ ఫౌండెడ్ ఆన్ ద బిలీఫ్ దట్ ఇన్సూరెన్స్ లైక్ మెనీ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ ఈజ్ అన్నెసెసరీలీ కంప్లీటెడ్ అనమాట. అవర్ గోల్స్ టు హెల్ప్ పీపుల్ కాన్ఫిడెంట్లీ చూస్ ద రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఫర్ దేర్ నీడ్స్ ప్రొటెక్టింగ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ వర్క్డ్ సో హార్డ్ టు బిల్డ్ అనమాట. సో ఇప్పుడు క్లయింట్స్ ఉంటారు కదా, ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు మనము అడ్వైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఈ యొక్క డిటో కంపెనీతో అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకుని ఉంటారనమాట వాళ్ళ యొక్క నంబర్స్తో పాటు. సో వాళ్ళ యొక్క నంబర్స్ తీసుకుని మీరు వచ్చేసి వాట్సాప్లో కాల్స్ చేయాలి. 60% వరకు మీకు కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా మిగతా 40% వచ్చేసి మీరు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకు కరెక్ట్ అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది, ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ యొక్క వర్క్ అనమాట. ఇది వచ్చేసి ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెన్యున్గా మీరు అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది క్లయింట్స్కు. నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ డూ యాజ్ ఎ డిటో అడ్వైజర్ అని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు చెప్పిన విధంగా ఫస్ట్ దిస్ ఈజ్ నాట్ ఎ సేల్స్ రోల్ అనమాట. సో చెప్పాను కదా, ఇది సేల్స్ జాబ్ అయితే కాదనమాట. యూ వోంట్ మేకింగ్ కోల్డ్ కాల్స్, చేసింగ్ సేల్స్ కోటాస్ ఆర్ పర్సూయింగ్ ఎనీవన్ టు బై సంథింగ్ they don't need. Instead you will be guiding, educating and empowering people to make the best decision for their unique situations అనమాట. సో వాళ్ళకు ఎటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు బెస్ట్ డెసిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకు అడ్వైజర్ ఈజ్ అట్ ద హార్ట్ ఆఫ్ డిటో అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ వీఆర్ సీరియస్ అబౌట్ ఆఫరింగ్ పీపుల్ మీనింగ్ఫుల్ స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ బట్ డోంట్ వరీ don't take ourselves too seriously, there's always room for a bit of fun here అనమాట. సో ఇక్కడ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు. లైఫ్ యాజ్ డిటో అడ్వైజర్ కనుక నో సేల్స్ టార్గెట్స్ అనమాట, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. ఫ్రెషర్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నా సరే కాంప్రిహెన్సివ్ 2 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. విల్ బ్రింగ్ యూ అప్ టు స్పీడ్ అనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నో స్పామ్, నో మిస్ సెల్లింగ్ అనమాట. సో మంచి ఆపర్చునిటీ, జెన్యున్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. హూ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. కాన్ఫిడెంట్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట. నోయింగ్ అదర్ లాంగ్వేజ్ ఈజ్ ప్లస్ అనమాట. సో మీకు ఇంగ్లీష్తో పాటు అదర్ లాంగ్వేజెస్ వస్తే మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. టెక్ సావీ అండ్ అలాగే పర్సూయింగ్ ఎబిలిటీ, సో ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. డిజిటల్ యొక్క యు ఆర్ కంఫర్టబుల్ యూజింగ్ బేసిక్ డిజిటల్ టూల్స్ అనమాట. సో బేసిక్ డిజిటల్ టూల్స్ని మీరు కంఫర్ట్గా యూజ్ చేసే క్యాపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. చూస్ యువర్ పాత్. సో ఇందులో వచ్చేసి 2 terms ఉంటాయి, టీమ్ ఫాల్కన్ అండ్ అలాగే టీమ్ బ్లిస్ అనమాట. సో టీమ్ ఫాల్కన్ వచ్చేసి మీరు వచ్చేసి కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. దీనిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకుని మీరు ఈ యొక్క వాళ్ళకు చెప్పాల్సి ఉంటుందన్నమాట.
ఈ జాబ్ అయితే చేస్తాము, ఇలా కాల్స్ మాట్లాడతాం, లేదంటే చాటింగ్ చేస్తామని చెప్పేసి. టీమ్ ఫాల్కన్ వచ్చేసి మీరు కంప్లీట్గా మీరు ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకు అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది క్లయింట్స్కు. సో టీమ్ బేస్ కనుక చూసుకున్నట్లయితే చాట్ బేస్డ్ ఇంటరాక్షన్ అనమాట. సో క్లయింట్స్తో మీరు వచ్చేసి చాటింగ్ ద్వారా వాళ్ళకు అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. మీ ఇందులో వచ్చేసి 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 10 to 7 PM అనమాట. అండ్ అలాగే 12 to 9 PM అనమాట. సో ఇలా 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఏది కంఫర్టో అది చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఫ్లెక్సిబుల్గా మీ యొక్క ఫ్రీ టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ వీ హ్యావ్ గాట్ యూ కవర్డ్ లిటరల్లీ. అండ్ అలాగే వెల్నెస్, మెన్స్ట్రువల్ లీవ్స్, అండ్ అలాగే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఉంటుంది. ఫన్ ఈవెంట్స్ అండ్ అలాగే ఆఫ్ సైట్స్ అన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే హెచ్ఆర్ ఇంట్రడక్షన్ కాల్ ఉంటుందన్నమాట. లెట్స్ గో టు గెట్ టు నో ఈచ్ అదర్. అండ్ అలాగే అసెస్మెంట్ రౌండ్, టాస్క్ 1, టాస్క్ 2, ఫైనల్ మేనేజరల్ రౌండ్ ఉంటుందన్నమాట. సో ఇలా 5 రౌండ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. వన్స్ యూ కంప్లీటెడ్ అవర్ అప్లికేషన్ యూ విల్ బి ఆస్క్డ్ టు సబ్మిట్ ఏ షార్ట్ వీడియో రెజ్యూమ్ అనమాట. సబ్మిటింగ్ ఇట్ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, వన్స్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని షార్ట్ వీడియో చేసి అయితే సో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ ఫార్మల్ ప్రాసెస్కి ముందే మీ గురించి వాళ్ళు తెలుసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చి వీ విల్ నాట్ బీ ఏబుల్ టు కన్సిడర్ యువర్ అప్లికేషన్ వితౌట్ ఇట్, డోంట్ వరీ అనమాట. సో ఇది వచ్చేసి మ్యాండేటరీ అనమాట. మీరు వచ్చేసి షార్ట్ రెజ్యూమ్ వీడియో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వీళ్ళ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ నుండి నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ అప్లై నౌ చూడండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై విత్ రెజ్యూమ్. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు. సో ఇక్కడ చూడొచ్చు. ప్లీజ్ నోట్ ద ఫాలోయింగ్ స్టెప్స్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ ఫిల్ ది బిలో అప్లికెంట్స్ ఫామ్. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నోటీస్ పీరియడ్ వచ్చేసి మీరు 15 డేస్లో వస్తామని చెప్పాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ వన్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ సిటీసీ మీరు 4.5 ఇక్కడ 5 lakh 3 lakh to 5 lakh అని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ, ప్లీజ్ బీ ది స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. యూట్యూబ్ లేదా లింక్డ్ఇన్ అని ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ అన్ ఎంప్లాయ్. సో ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ రిఫరెన్స్ ద్వారా అడుగుతున్నారు. సో నో ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ రిఫర్డ్ మెన్షన్ ఎంప్లాయ్ ద్వారా అయితే ఎంప్లాయ్ ఐడి ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎంప్లాయ్ రిఫరెంట్ కాదు కాబట్టి నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. వచ్చేసి లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో ఇక్కడ వచ్చేసి క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేది వినడం వాళ్ళను ఇంపార్టెన్స్ అడుగుతున్నారనమాట. సో అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిటో డజంట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ అబౌట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ టు కస్టమర్ హూ బుక్ కాల్స్ విత్ అస్ వై ఈజ్ గుడ్ దిస్ ఈజ్ గుడ్ అని. సో మీకు తెలిస్తే పెట్టండి, లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇన్ నాట్ మోర్ దాన్ 7 sentences రైట్ అబౌట్ యాక్టివిటీ ప్రాక్టీస్ దట్ టాట్ యూ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్. సో నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ క్రిమినల్ కేసెస్ కన్విక్షన్, నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అపాన్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ యూ విల్ రిసీవ్ ఈమెయిల్ రిక్వెస్టింగ్ యూ టు కంప్లీట్ అండ్ వీడియో స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో మీరు వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ను సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక మెయిల్ అనేది రిసీవ్ చేసుకుంటారనమాట. మెయిల్ రిక్వెస్టింగ్ యూ విల్ రిసీవ్ అండ్ ఈమెయిల్ రిక్వెస్టింగ్. సో వాళ్ళు వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్కి మీరు ఒక మెయిల్ అనేది రిసీవ్ చేసుకుంటారనమాట ఫర్ స్క్రీనింగ్ టెస్ట్కి. నెక్స్ట్ వచ్చేసి కైండ్లీ అప్లోడ్ ది వీడియో CV త్రూ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అనమాట. సిస్టమ్ నుండి లేకపోతే ల్యాప్టాప్ నుండి మీరు ఈ యొక్క రెజ్యూమ్ వీడియోని షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్కి పోస్ట్ చేసుకుని అక్కడ నుంచి ఆ లింక్ తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ నోట్
ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సబ్మిట్ దట్ ఇన్ ఆర్డర్ టు టేక్ యువర్ క్యాండిడేట్ ఫార్వర్డ్ అనమాట. సో సెకండ్ వన్ టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ రోబోట్ మీద ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది త్రూ. సో మీరు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఆర్ నంబర్స్ ద్వారా వాళ్ళే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.